నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మోదీ ఆజ్ఞాపించాడు, అమిత్ షా ఆచరణలో పెట్టబోతున్నాడు. సిఏఏ భారతదేశంలోకి అక్రమంగా చొరబడ్డ వ్యక్తులను ఇక్కడి నుంచి పంపేయడానికి భారతదేశ పౌరసత్వ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయానికి మార్చ్ మొదటి వీక్ ఆ చట్టాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తోంది. సిఏఏ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే మన ఛానల్లో సిఏఏకి సంబంధించిన ఫుల్ వీడియో ఉంటుంది, దాన్ని చూడండి, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఇలాంటి దేశాల నుంచి భారతదేశంలోకి 2014 ముందు వచ్చిన వాళ్ళలో క్రిస్టియన్లు, జైనులు, బౌద్ధులు, హిందువులు ఈ నలుగురికి మాత్రమే భారత పౌరసత్వం ఇస్తూ ముస్లిమ్స్కి భారత పౌరసత్వం ఇవ్వట్లేదు. ఇక్కడ ఉన్న ముస్లిమ్స్కి కాదు, అక్రమంగా భారతదేశంలోకి శరణార్థులుగా కానీ భారతదేశంలోకి వచ్చిన ముస్లిమ్స్కి. ఎందుకు అనంటే ఆఫ్ఘనిస్తాన్ కానీ పాకిస్తాన్ కానీ అలాగే మిగిలిన ఇప్పుడు మనం ఏవైతే చెప్తూ వచ్చామో అవన్నీ ముస్లిమ్స్ దేశాలు. ముస్లిమ్స్ దేశాలలో ముస్లిమ్స్ ఎప్పుడూ కూడా మైనారిటీలు కాదు. ఆ దేశాలలో మైనారిటీలుగా ఉండి అక్కడ బ్రతకలేని వాళ్ళకి భారత్లో బ్రతకడానికి ఇక్కడ భారత పౌరసత్వం ఇవ్వాలే తప్ప మెజారిటీగా ఉన్న వాళ్ళకి ఆ దేశంలో ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ దేశంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి మెజారిటీగా అని చెప్పుకునే వాళ్ళు ఇక్కడ అన్ని మతాలు కలిసి ఉన్న దగ్గర ఎలా ఉండగలుగుతారు? అయినా వాళ్ళకి సంబంధించి ఇంకా అనేక దేశాలు ఉన్నాయి వెళ్ళి బ్రతకాలనంటే. కాబట్టి వాళ్ళకు మాత్రం ఇక్కడ పౌరసత్వం ఇచ్చే సూచన ఎట్టి పరిస్థితిలో లేదు అంటే చాలా గట్టి నిర్ణయం తీసుకున్నారు. దీని గురించి చాలా ఫైట్ జరిగింది. ప్రతిపక్షాలు కూడా దీన్ని తప్పుదోవ పట్టిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం జరిగింది. సిఏఏ కనుక అమలైంది అంటే ఇక్కడున్న ముస్లిమ్స్కి కూడా అన్యాయం జరుగుద్ది, ముస్లిమ్స్ మీద బీజేపీ కక్ష సాధింపు చర్యలు చేస్తుంది అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఈరోజు సిఏఏకి సంబంధించి చాలామంది ముస్లిం మత పెద్దలే బయటకు వచ్చి చెప్తున్నారు, మమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాయి ప్రతిపక్ష పార్టీలు, కానీ సిఏఏ రావడం వల్ల మాకు ఎలాంటి హాని లేదు, భారతదేశంలోకి అక్రమంగా చొరబడ్డ వాళ్ళకు మాత్రమే హాని ఉంటుంది. అలాంటప్పుడు దీని విషయంలో మేము ఎందుకు వ్యతిరేకించాలి? మేమే కాదు, మత పెద్దలుగా మేమే చెప్తున్నాము సిఏఏకి వ్యతిరేకించకండి అంటూ వాళ్ళే బయటికి బాహాటంగా వచ్చి చెప్పారు. అంటే అది 2021-22 టైంలోనే సిఏఏకి సంబంధించి చట్టాలైనా కూడా అమలు చేయడంలో లేట్ అయినా అందరినీ ఒప్పించి ఎవరిని నొప్పించకుండా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా లోక్సభ ఎన్నికలకు ముందే మార్చి మొదటి వారంలో సిఏఏని అమలు చేయాలని దృఢ సంకల్పంతో మోదీ షా ద్వయం ఆలోచన చేసినట్టుగా దాన్ని ఆచరణలో పెట్టబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనివల్ల చాలా దొంగ ఓట్లకు కట్టడి చేసిన వాళ్ళం అవుతాము. ఎందుకు అంటే దేశంలోకి అక్రమంగా చొరబట్టం, ఇక్కడికి రాగానే ఇక్కడున్న రాజకీయ నాయకులు, అధికారులు ఎవరు సపోర్ట్ చేస్తున్నారో తెలియదు కానీ వాళ్ళకు ఓటర్ ఐడి కార్డులు రావడం, ఆ తర్వాత ఇక్కడ ఏవైతే పథకాలు ఉంటాయో ఆ పథకాల బెనిఫిట్స్కి సంబంధించిన అన్ని హక్కులు రావడంతో అక్రమంగా చొరబడి భారతదేశంలో ఉండడమే కాదు ఇక్కడ చిచ్చు పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అసలు నిజంగా ఫలాలు అందాల్సిన వాళ్ళకు అందకుండా అక్రమంగా చొరబడ్డ వాళ్ళకు మాత్రమే అందుతున్నాయి. కాబట్టి నిజంగా మైనారిటీలకు ఫలాలు అందాలి అంటే అక్రమంగా చొరబడ్డ వాళ్ళను పంపించేయాలి. ఈరోజు అది ముస్లిమ్స్ కూడా అర్థం చేసుకున్నారు. ఎంతలా అంటే భారతదేశంలోకి చొరబడ్డ ముస్లిమ్స్, అక్రమంగా చొరబడ్డ ముస్లింలను తరిమివేయడం ద్వారా భారతదేశం ఏదైతే మైనారిటీలకు ముస్లిమ్స్కి సంబంధించి రిజర్వేషన్ వచ్చిందో ఆ రిజర్వేషన్ ఫలాలు తమ ఇంటికి కూడా చేరతాయి అనే ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సిఏఏకి సంబంధించి అమిత్ షా, మోదీ ఖచ్చితంగా ఎన్నికలకు ముందే, లోక్సభ ఎన్నికలకు ముందే దీన్ని అమలు చేయాలి అనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. మార్చి మొదటి వారంలోనే ఇది అమలుకు రాబోతుంది. ఇప్పటికే భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలలో సిఏఏని అమలు చేశారు. దేశవ్యాప్తంగా అమలు చేయడానికి మోదీ షా ద్వయం అయితే ఒక అడుగు ముందుకు వేశారు. ఈ వారంలోనే సిఏఏకి సంబంధించిన చట్టం భారతదేశంలో రాబోతున్నట్టు, దీనికి సంబంధించి ఒక ఆన్లైన్ పోర్టర్ని కూడా పెడుతున్నట్టు, అందులో దానికి సంబంధించిన వివరాలను ఎవరైతే 2014 సంబంధించి ముందున్నారో వాటన్నిటినీ కూడా అందులో రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి 2014 తర్వాత రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదా అంటే 2014 తర్వాత అంతా ఆన్లైన్ సిస్టంలోనే జరిగింది కాబట్టి ఆ తర్వాతది ఆన్లైన్ చేయాల్సిన అవసరం లేదు. అంతకు ముందు ఉన్న వాటిని మాత్రమే ఆన్లైన్ చేయడానికి కోసం దీనికోసం ఒక ప్రత్యేక వెబ్సైట్, పోర్టల్ని కూడా తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది. దాన్ని పూర్తిగా ఒకసారి ఆ పోర్టల్ వెబ్సైట్ పనితీరును పరిశీలించిన తర్వాత దాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా కానీ లోక్సభ ఎన్నికలకు ముందు ఇలాంటి ఒక నిర్ణయం అనేది కత్తి మీద సాము లాంటిదే. అయినా కూడా దేశ రక్షణలో
దేశానికి సంబంధించి మంచి జరగడంలో ఏ గెలుపోటములు అనే వాటిని మేము ఆలోచించము. దానివల్ల లాభం ఎంత, నష్టం ఎంత, మా పార్టీకి మాకు అనే దానికంటే కూడా ప్రజలకు జరగబోయే లాభం ఎంత, నష్టం ఎంత అనేది మాత్రమే ఆలోచన చేస్తాం. ఇప్పుడు CAA అమలు అనేది ప్రజలకు లాభం చేకూర్చే అంశం, దేశానికి లాభం చేకూర్చే అంశం కాబట్టి ఎన్నికలకు ముందే CAA అమలు చేస్తామనే దృఢ సంకల్పంతో ఉన్నారు. ఏదేమైనా మార్చి మొదటి వారంలోనే CAAకి సంబంధించి ఒక కఠినమైన నిర్ణయంతో కూడిన చట్టం అమలు కాబోతోంది. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి, CAAపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అందరి సపోర్ట్ మనకు చాలా అవసరం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 1 to 5 లెవెల్స్ జాయిన్ బటన్ కనిపిస్తుంది. ఏదో ఒక లెవెల్లో జాయిన్ అయ్యి సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద ఫోన్పే, గూగుల్ పే నెంబర్తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీరు సహాయం చేసే ప్రతి రూపాయి కూడా మన ఛానల్ డెవలప్ చేసుకోవడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది. ఫస్ట్ మన ఛానల్కి ఒక డిజిటల్ స్క్రీన్ అనేది చాలా అవసరం. దానికోసమే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా కొంత ఎక్విప్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంటుంది. మనం సిస్టమ్స్ లాంటివి రెంట్కి తీసుకొని వర్క్ చేస్తున్నాం. దానివల్ల మన ఛానల్ మీద భారం పడుతుంది. అండ్ ఎప్పటికప్పుడు వార్తలు స్పీడ్గా మీకు అందించలేకపోతున్నా. వీటన్నిటి నుంచి అధిగమించాలి అని అంటే నా ఒక్కదాని వల్ల కాదు, మనది ఇప్పుడే స్టార్ట్ అయిన ఛానల్ కాబట్టి మీ అందరూ సహకారం అందిస్తే అతి త్వరలోనే ఈ ఛానల్ 1 lakh రీచ్ అవ్వడమే కాదు, మంచి మంచి విషయాల్ని త్వరగా మీకు అందించడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ని కూడా సమకూర్చుకోవడానికి మీరు సహకారం అందించిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ సపోర్ట్ అస్.